Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is walk in wisdom. Walk in wisdom. The text is from Paul's Epistle to Colossians chapter 4 verses 5 and 6. సమయ పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషులకు ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరది గాను కృపా సహితం గాను ఉండనీయుడి. వాక్ ఇన్ విజ్డమ్. Believers should live wisely among the non-believers, those who are outside the church. సంఘం వెలుపటి వారి పట్ల మన జ్ఞానయుతంగా నడుచుకోవాలని అపోస్తలుడు పౌలు సెలవిస్తున్నాడు. యూజింగ్ ఎవ్రీ మూమెంట్, redeeming the time, reflects Christ nature. So our speech and action build bridges, demonstrating grace, truth. మధ్యలో ఉన్న వారధులను బ్రిడ్జెస్ కొని ఉంటాయి. మన సంభాషణ నడిచే తీరు ఆ యొక్క గ్యాప్స్ని ఫిలప్ చేసేదిగా ఉండాలి. డెమాన్స్ట్రేటింగ్ గ్రేస్ అండ్ ట్రూత్, కృపా సత్యాన్ని మనం ప్రదర్శించాలి. ఇట్ ఈస్ అవర్ ప్రాక్టికల్ విజ్డమ్. అభ్యాసయుతమైన జ్ఞానాన్ని మనము చూపించాలి. మేకింగ్ వైజ్ చాయిసెస్ దట్ ఆనర్ గాడ్. మన యొక్క చాయిసెస్ అని గమనించినప్పుడు, ఎంపికలను గమనించినప్పుడు దేవుని గణపరిచేలా ఉండాలి. మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైమ్, సీజ్ ఎవరీ ఆపర్చునిటీ ఫర్ గుడ్. దేశ అవకాశాన్ని మంచి కొరకు మనం వాడుకోవాలి. అంత మాత్రం కాకుండా సంఘం వెలుపటి వారి పట్ల జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి. సత్యాన్ని గమనించినప్పుడు లెట్ యువర్ స్పీచ్ ఆల్వేస్ బి గ్రేషియస్, సీజన్ విత్ సాల్ట్. వాక్య భాగంలో మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితంగాను ఉండనీయుడే. ఇట్ మస్ట్ బీ విత్ గ్రేస్. క్యారీస్ అన్నమాట. యువర్ వర్డ్ షుడ్ బి లింక్డ్, ఆర్ యువర్ వర్డ్ షుడ్ బి కైండ్, ప్లీజింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఫేవర్, నాట్ హార్ష్ అండ్ జడ్జిమెంట్. మన సంభాషణ కృప గలదిగా ఉండాలి. దేవునికి దయను చూపించేదిలా ఉండాలి. దయతో కూడుకొని ఉండాలి. లేదా నాట్ హార్ష్, కఠినంగా ఉండకూడదు. తీర్పు చేసే విధంగా మనం మాట్లాడకూడదు. ఉప్పు వేసినట్టు. స్పీచ్ షుడ్ హ్యావ్ విట్, హ్యూమర్. అది ఎంతో రుచికరగా ఉండాలి. ఏదైనా ఉప్పు ఫ్లేవర్ని కలిగిస్తుందో మీ సంభాషణ కూడా అది రుచికరగా ఉండాలి. ఎలా ఉంది మన సంభాషణ? బీయింగ్ థాట్ఫుల్ అండ్ గ్రేషియస్. కృప కలిగిన మాటలు, దయతో కూడుకున్న మాటలు మనం ఉండాలి. లెట్ యువర్ లైఫ్ అండ్ వర్డ్స్ పాయింట్ పీపుల్ టు జీసస్ క్రైస్ట్. మన మాటలు, మన సంభాషణ ఉప్పు వేసాడు కృపా సహితముగా ఉన్నట్లయితే అవి అనేకులను కూడా దేని వైపు ఆకర్షింపచేయగలవు. కాబట్టి సంఘం వెలుపటి వారి పట్ల మన సంభాషణ, మన ప్రవర్తన తీరు, మాట్లాడే విధానం ఎదుగా ఉండాలి. ప్రభు నూతన సంవత్సరం ముందు, గత సంవత్సరం ముందు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మన కృపా సహితంగా వాటిని వాడుకోలేదు. మనం ఈ సంవత్సరం మరొక అవకాశం మనకు ఇచ్చాడు. రెడీమింగ్ ద టైం.
అవకాశాలను ప్రభు కొరకు సద్వినియోగపరుచుకుంటూ మనం సంఘం వెలుపడి వారి పట్ల జ్ఞానయుతంగా నడుచుకుంటూ మన సంభాషణను సంవత్సరం ముందు కృపతో కూడుకొని ఉండాలి, దయతో కూడుకొని ఉండాలి, దేని ప్రేమను చూపించేదిలా ఉండాలి, ఇతరులను మేలు కాంక్షించేదిలా ఉండాలి. అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. కృపాభరితులు యేసయ్య మీకు వందనాలు స్తుతిస్తూ తండ్రి. సంఘం వెలుపడి వారి పట్ల క్రైస్తవేతరుల పట్ల వారి మధ్య ఎలా జీవించాలి, జ్ఞానంతో నడుచుకోవాలి, మా సంభాషణ ఎలా ఉండాలి సెలవిచ్చారు తండ్రి. ఉప్పు వేసే రుచి కలది కానీ కృపా సహితంగా ఉండే విధముగా మా మాటలు ఇతరులను మన ప్రభువా ఎంతగానో పురుకొల్పేగా ఉంటూ ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.